రాసినందుకు రాజద్రోహం కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? దాని తర్వాత జడ్జి రామకృష్ణ గారండి, జడ్జి రామకృష్ణ గారు ఆయన జడ్జిగా ఉండగా ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కంసుడు అని చెప్పి అన్నందుకు గాను అతని మీద రాజద్రోహం కేసు కట్టారు. ఆ తర్వాత ఎంపీ రఘురామరాజు గారి మీద రాజద్రోహం కేసు కట్టారు. ఆ తర్వాత మరి వేరే ఛానల్ ప్రస్తావన ఇక్కడ తీసుకురాకూడదు కాబట్టి 2-3 న్యూస్ ఛానల్స్ అధినేతల మీద, అందులో ఉన్నటువంటి యాంకర్ల మీద రాజద్రోహం కేసు కడితే ఒక్క కేసు కూడా నిలవలేదు లక్ష్మీనాగ్ గారు. ఎందుకంటే అవి దొంగ కేసులు కాబట్టి. ఈరోజు ఇదే బత్సలకూరి జోసెఫ్ మీద యుఏపిఏ యాక్ట్ కడితే జడ్జి గారి దగ్గరకు తీసుకువెడితే అవన్నీ పరిశీలించిన తర్వాత జడ్జి గారు నమ్మారు కాబట్టి రిమాండ్ ఇచ్చారు. ఏదో పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో విమర్శించినందుకు యుఏపిఏ యాక్ట్ కనుక అప్లై చేస్తే ఊరుకుంటారా సార్? హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఊరుకుంటారా? మానవ హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు అందరూ వీళ్ళేమైనా ఊరుకుంటారా సార్? మాకు రావణ్కి ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీ కాదని చెప్తున్నారు వాళ్ళ నేతలు. ఇప్పుడు మరి ఎందుకు సార్ అంబటి రాంబాబు గారు వచ్చి బెయిల్కి మేము సహకరిస్తాం, రావణ్ తరపున మేము పోరాడతాం, అతన్ని తరపున మేము పోరాడతాం, మా పార్టీ అతనికి అండగా ఉందనింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు సార్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళందరికీ అండగా ఉండి థ్యాంక్ యూ జగన్ అన్న మాకు అండగా ఉన్నందుకు అని వాళ్ళు ఎందుకన్నారు సార్? ఎందుకన్నారు వాళ్ళు? ఒక దేశద్రోహి, ఒక రాజద్రోహి, ఒకడు నక్సల్స్కి సపోర్ట్ ఇచ్చేవాడు, టెర్రరిస్టులకు సపోర్ట్ ఇచ్చేవాడికి వీళ్ళు సపోర్టా? రాష్ట్రంలో ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఫండింగ్ చేస్తారా సార్? యుఏపిఏ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఫండింగ్ చేశారో వాళ్ళు కూడా శిక్షార్హులు. ఈ మతాల మధ్య, కులాల మధ్య మంటలు రేపడానికి అండ్ ఆల్సో దేశ సమగ్రతను దెబ్బతీయడానికి ఎవడెవడైతే ఫండింగ్ చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఈరోజు ఒకవేళ జోసెఫ్ అకౌంట్లో గనక వైఎస్ఆర్సీ పార్టీ నుండి ఫండింగ్ ఉంది అని అంటే మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, నన్ను పవన్ కళ్యాణ్ని దూషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తా ఉంది అని చెప్పారు. ఒకవేళ ఇదే రావణ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక ఫండింగ్ చేస్తూ ఉంటే యుఏపిఏ యాక్ట్ 1967 ప్రకారం దీన్ని ప్రోత్సహించిన వారికి కూడా శిక్షార్హులు అనేటటువంటి విషయం మన భారత రాజ్యాంగంలోని ఐపీసీ చట్టం ఏదైతే యుఏపిఏ యాక్ట్ ఉందో అది స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మరి తన ఫోన్ ఆల్రెడీ సీజ్ చేసి ఫోరెన్సిక్ పంపించారు, ఆ వివరాలు వస్తాయి. ఈరోజు యుఏపిఏ యాక్ట్ అనేది ఏమో అల్లాటప్పాగా పెట్టిన యాక్ట్ కాదు. అన్నీ పరిశీలించిన తర్వాత ఈ బత్సలకూరి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి చీకటి కోణాలన్నీ వెలుగులోకి తెచ్చిన తర్వాత ఆడవారితో అతను జరిపినటువంటి బ్లాక్మెయిల్ రాసలీలన్నీ బయటకు వచ్చినాయి. అవన్నీ తర్వాతే ఈ యుఏపిఏ యాక్ట్ పెట్టడం జరిగింది. మా క్వశ్చన్ ఒకటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మా స్టాండు మావిగన్, మీ స్టాండ్ అమరావతి, ఎలక్షన్కి వెళ్దామని అన్నారు. ఇదే మాట మా స్టాండ్ బత్సలకూరి జోసెఫ్, మీ స్టాండు మరి యుఏపిఏ యాక్ట్ కింద ఆయన మీద పెట్టిన కేసు, దీని మీద ఎలక్షన్కి వెళ్దాం అనేటటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అండ్ యుఏపిఏ ఇప్పుడు ఈ బత్సలకూరి జోసెఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేక ఖండిస్తుందా అనేటటువంటి వివరాలను మరి వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారి నుండి తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నా. ఇంకేం సార్, ఆల్రెడీ వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే చెప్పారో గతంలో మీరు ఆల్రెడీ ఇందాడ లక్ష్మీకాంత్ గారు కూడా చెప్పారు కదా. సరే సార్, అంతా బానే ఉంది, ఓకే బానే ఉంది. మరి అంబటి రాంబాబు గారు ఎందుకు సార్ వచ్చేసి ఇతనికి మేము లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది? ఏంది దేశాన్ని దిక్కునోడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదా? యువతను నక్సల్స్ వైపు తిప్పుతున్న వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదా? ఎవరికి అండగా సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? జోసెఫ్ మాటల్ని సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? రైట్. పేరుని నాని కూడా మాట్లాడారు ఈ విషయం గురించి. ఒకసారి ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని?
నాకు కనపడేది అయితే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు, ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఎడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్, కాకినాడ రూరల్లో మొరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్, బందరు ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్ లో గోడ దూకెళ్తారు రౌడీ షీటర్లు. కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా, చెక్కబల్ల మీద రావణం, చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నా. అంటే మీ డ్రామా అక్కడి వరకే. రైట్, ఎస్ రైట్. దీని గురించి మీరేమంటారు పేర్ని నాని గురించి? ఎందుకు సార్ ఆ దరిద్రాలన్నీ మళ్ళీ మళ్ళీ మాకు చూపిస్తారు? ఓ 2 నిమిషాలు టైం వేస్ట్ తప్పితే ఏముంది? లాస్ట్ లో బీప్ ఎందుకు వేశారు సార్? వినిపించాల్సింది కదా, ఆయన ఏం మాట్లాడాడు. బీప్ ఎందుకు వేశారు లాస్ట్ లో? బీప్ ఉండాలి, వినిపించాలి కదా, రాష్ట్ర ప్రజలందరూ వినాలి కదా ఈ సంస్కారం. అలాంటి బూతులు మాజీ మంత్రి మాట్లాడినా మనం ప్లే చేయలేం కదా సార్, కుదరదు. మరి అట్లాంటి వాడి గురించి డిస్కషన్ ఏంటండి? అయినా మాజీ మంత్రులు కదా, డిస్కషన్ ఏంటి ఇక్కడ? మాజీ అదే మంత్రులు కదా కదా. మన దరిద్రం. ఎందుకు సార్ ఈ డిస్కషన్స్ అన్ని అనవసరం కదా. ఈ రోజు ప్రశ్నారావుని కొట్టాల్సింది కదా అంటా ఉన్నాడు, అంటే ఉసిగొలుపుతా ఉన్నాడా? ఈ రోజు ప్రశ్నారావణ్ అని చెప్పేసి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి సైతం హేరామ్, జర్నలిస్టులు ఇరికిస్తారా, జర్నలిస్టుల మీద కేసులు పెడతారా అన్నాడు. మరి ఇప్పుడు అనమనండి, ఇప్పుడేమో హే మావాడు కాదు. సింపుల్ సార్. ఈ వారం జగన్మోహన్ రెడ్డి వాడి పడేసిన టిష్యూ పేపర్ ప్రశ్నారావణ్, బత్సలకూరి జోసఫ్ అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాడి పడేసినటువంటి టిష్యూ పేపర్. ఇక అయిపోయింది, ఇక మా పార్టీ కాదు అనేసారు కదా. మీరు ఒక సినిమా చూసుంటారు, రవితేజ సినిమాలో మన వేణుమాధవ్ గారితో ఇల్లు ఖాళీ చేయించుతారు అందరూ కలిసి. నీకు కొత్త ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి ఆ డైరెక్షన్లో కొంతమంది, ఈ డైరెక్షన్లో కొంతమంది వెళ్ళిపోతారు. వేణుమాధవ్ నడి రోడ్డు మీద నిలబడతాడు. అలాగే ఈరోజు ప్రశ్న జోసఫ్ని రెచ్చగొట్టి ఆయనతోటి మాట్లాడకూడదన్నీ మాట్లాడించి ఆయన ఈరోజు జైల్లో కూర్చోబెట్టి వీళ్ళు ఎవడు దారి వాళ్ళు చూసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన లీగల్ ఎయిడ్ సపోర్ట్ చేస్తా అన్నాడు కదా అంబటి రాంబాబు, ఇప్పుడు చేస్తున్నాడా చేయట్లేదా? రైట్, మన అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి నేను లీగల్ సపోర్ట్ మా పార్టీ తరఫున ప్రశ్న జోసఫ్కి ఇస్తున్నాం అని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? రైట్. ఎస్, దీనికి మధుసూదన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. మధుసూదన్ రెడ్డి గారు, ఏదైతే గతంలో రావణ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అది పెను దుమారాన్ని రేపాయి. ఒక్కసారి రావణ్ చేసిన వ్యాఖ్యలు ఎందాం, ఒకసారి దాని మీద మాట్లాడదాం. ఒక్కసారి మీతో మళ్ళీ మాట్లాడతాను, ఒక 5 నిమిషాలు వస్తాను. ఒక్కసారి రాధా మనోహర్ దాస్ గారు జాయిన్ అయ్యారు, హిందూ ధర్మ పరిరక్షకులు, ఆయనతో మాట్లాడదాం. రాధా మనోహర్ దాస్ గారు నమస్తే సార్.